బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భూ కబ్జా ఆరోపణలపై స్పందించారు బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రావు. తన ఎలాంటి ఫోర్జరీకి పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ఆయన బాజాప్తా చట్టబద్ధంగానే భూమి కొనుగోలు చేశారని వెల్లడించారు. 2016లో షేక్పేట్లోని సర్వే నెంబర్ 129/54లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని శ్యామ్ సుందర్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాను అంటూ చెప్పుకొచ్చారు. అలాగే 3,81,50,000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశానన్నారు ఆయన. దాంతోపాటు తనకు భూమి అమ్మిన వ్యక్తి ఆ భూమిని 1992లో కొనుగోలు చేశాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు అప్పటి నుంచి ఈ భూమిపై ఎలాంటి వివాదాలు లేవు, 32 ఏళ్లుగా లేని వివాదం ఇప్పుడే ఎందుకంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కావాలనే తనపై పార్టీపై బురద జల్లుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు సంతోష్. తనకు ఎలాంటి లీగల్ నోటీసులు కూడా ఇవ్వలేదు, న్యాయపరంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ కూడా ఆయన వెల్లడించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు, ఎటువంటి రియాక్షన్ ఇచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ఇంకా సంతోష్ ఎటువంటి అంశాలను ప్రస్తావించారు, ఎటువంటి రియాక్షన్ వచ్చింది ఆయన నుంచి? కేసు నమోదుపై కూడా మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ రావు స్పందించడం జరిగింది. అయితే ఇది కబ్జా కాదు, ఖచ్చితంగా 2016లోనే తాను 3,81,00,000తో కూడా కొనుగోలు చేశానని కూడా స్వయంగా చెప్తున్నారు. శ్యామ్ సుందర్ అనే వ్యక్తి నుంచి తాను కొనుగోలు చేసినటువంటి భూమి ఎలాంటి కబ్జాకు పాల్పడలేదని కూడా అతను వివరణిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది 1350 గజాలు కాదు, పోలీసులు కానీ మీరే చెప్తున్నట్టు 1350 గజాలు కాదు, 980 గజాలు. నేను 2016 నవంబర్లోనే దాన్ని కొనుగోలు చేశాను. అయితే శ్యామ్ సుందర్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాను. అంతకు ముందు కూడా శ్యామ్ సుందర్ కూడా 1992లోనే, అంటే 32 ఏళ్ల కిందనే అతను కూడా సేల్ వారిని కొనుగోలు చేయడం జరిగింది. నేను కొనుగోలు చేసి కూడా 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలుగా లేని ఇబ్బందులు, ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతోనే కావాలని ఈ విధంగా తనను ఇరికించాలని చూస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది బాజాప్తగా తాను డబ్బులు పెట్టి కొనుగోలు చేసినట్టు కూడా తాను మీడియాకు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మనం చూడడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే నవయుగ కంపెనీ వాళ్ళు ఉన్నారో చింతా కూడా పోలీసులకు ఫిర్యాదు ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. మీడియాలో వచ్చినటువంటి వార్తల ద్వారా కూడా మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ రావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, వివరణ ఇవ్వడం జరిగింది. తాను 2016లో కొనుగోలు చేసినటువంటి భూమి అది 980 గజాల భూమి, నేను కబ్జా చేయలేదు, అలా ఇలాంటి నిర్మాణాలు కూడా చేపట్టలేదు. ఎప్పుడైతే 2016లో కొనుగోలు చేశానో అప్పటి నుంచి కూడా 8 సంవత్సరాలుగా కూడా ఆ భూమి అలాగే ఉంది. అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా అన్ని ఉన్నాయి. ఒకవేళ ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే తనకు నోటీస్ పంపాలి, ఏదైనా ఉన్నా కానీ సంప్రదించాలి. కానీ ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడం, ఇందులో రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని, కావాలని కొంతమంది ఆ రాజకీయ పార్టీ నాయకుల రాజ్యాంగంతో ఈ విధంగా కుట్ర చేస్తున్నారని కూడా జోగిన్పల్లి సంతోష్ రావు చెప్తున్నారు. కానీ వారు చెప్తున్నటువంటి ప్రకారం ఖచ్చితంగా 1350 గజాల స్థలం, ఇందులో నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. ఫోర్జరీ డాక్యుమెంట్లు కూడా సృష్టించారని ఆల్రెడీ బంజారాల్స్ పిఎస్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత ఆ కేసు నమోదు తర్వాత కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రకారం అతను కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్ కూడా చెప్తున్నారు. శ్యామ్ సుందర్ అనే వ్యక్తి వద్ద కూడా కొనుగోలు చేసినట్లు 3,81,00,000 రూపాయలకు కొనుగోలు చేశానని 2016 నవంబర్ 20న కొనుగోలు చేసినట్లు కూడా, తాను కొనుగోలు చేసిన శ్యామ్ సుందర్ వ్యక్తి కూడా 1992లో అది అతన్ని కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 32 ఇయర్స్ నుంచి కూడా అతని పేరు మీద ఉన్నాయి. అప్పటి నుంచి కానీ నేను కొన్న 8 సంవత్సరాల నుంచి కానీ అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. కావాలనే కొంతమంది రాజకీయ కుట్రతోనే తన మీద ఈ విధంగా అడ్డాలు వేస్తున్నారని కూడా, తన ఎలాంటి కబ్జాకు పాల్పడలేదు, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించలేదని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం ఎవరైతే ఆ నవయుగ కంపెనీ వాళ్ళు ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు మేరకు కూడా వాళ్ళు పూర్తిగా విచారణ కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో శ్రీధర్, అదే విధంగా ఇద్దరు వ్యక్తులను కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆల్రెడీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ వివరణ ప్రకారం తాను కొనుగోలు చేసిన భూమి అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇందులో మాత్రం అది ఆ కబ్జా చేసిన భూమా తను కొనుగోలు చేసింది అనేది పూర్తి వివరాలు తెలుస్తుంది. ఆ జోగిన్పల్లి సంతోష్ రావు ఈ విషయంపై కూడా కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నారు, కోర్టులోనే తేల్చుకునే పనిలో ఉన్నారు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే తప్పుడు ఆ కేసులు నమోదు చేస్తున్నారని కూడా సంతోష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. లీగల్ గా ఆయన ముందుకు ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు ఆయనకు సంబంధించి పోలీసులు వెళ్ళబోతున్నట్టు, అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగబోతున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో
ఎప్పుడు సంతోష్ కుమార్ దీనికి సంబంధించి లీగల్గా ప్రొసీడ్ అవబోతున్నారు? అంటే ఈ కేసు నమోదై మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతనే అతను స్పందించడం జరిగింది. ఇది కబ్జాకు పాల్పడింది. మొత్తం మీద రోడ్ నెంబర్ 40లోని మొత్తం 1350 గజాల స్థలం కబ్జాకు పాల్పడ్డారు. అతనిపై కేసు నమోదయ్యాయని మీడియాలో వస్తున్న వార్తలతోనే అతను స్పందించడం జరిగింది. తాను కబ్జాకు పాల్పడలేదు. తప్పుగా 2016 నవంబర్లోనే 8 సంవత్సరాల క్రితమే భూమిని కొనుగోలు చేశాను. ఆ కొనుగోలు చేసి కూడా 3,80,00,000 రూపాయలు పెట్టి కూడా శ్యామ్ సుందర్ అనే వ్యక్తి వద్ద కూడా తాను కొనుగోలు చేశానని, అందులో ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టలేదు. ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రకారం పోలీసులు కానీ అదేవిధంగా ఆ నవయుగ కంపెనీ వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం అందులో నిర్మాణాలు చేపట్టజరిగింది. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు, మమ్మల్ని ఇబ్బందులకు ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ జోగిన్పల్లి సంతోష్ మీడియాకు వివరణ ఇచ్చిన దాంట్లో ప్రకారం తాను బాజాప్తగా కొనుగోలు చేసింది 2016లోనే కొనుగోలు చేశాను, కావాలని 8 సంవత్సరాలుగా లేనిది ఇప్పుడెందుకు వస్తుందని చెప్తున్నారు. కానీ వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం అధికారం ఉంది కదా అని కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారని కూడా వారు పోలీసులకు తెలపడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు కాబట్టి పూర్తిగా కోర్టులో తేల్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తాను కొనుగోలు చేసినటువంటి ఆ డాక్యుమెంట్స్ కానీ అన్ని క్లియర్ ప్రాపర్టీస్ అని కూడా తాను చెప్తున్నారు. 1350 గజాల స్థలం కాదు, అది 980 గజాల స్థలం. తాను కొనుగోలు చేసింది కూడా 980 గజాల స్థలం. 8 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఒకవేళ నిజంగానే అందులో ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ముందుగా నోటీస్ ఇవ్వాలి, తనతో సంప్రదించాలి. కానీ ఈ విధంగా కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కై కూడా తమను ఆ తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారు. అందులోనే భాగంగా ఈ విధంగా తప్పుడు కేసులు నమోదు చేశారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సచిన్ సార్, అంటే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే ఒక పక్క నవయుగాకి సంబంధించి కూడా కంప్లైంట్ ఇచ్చింది, అయితే అది కరెక్ట్ కాదు అంటూ కూడా ఈయన చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్ళే అవకాశం ఉంది? ఎప్పటికైనా పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చు దీనికి సంబంధించి? ఆల్రెడీ పూర్తి స్థాయిలో పోలీసులు విచారించిన తర్వాతనే కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఆ చింతామాధవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే వారంతా కూడా విచారణ జరిపిన తర్వాతనే కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదయ్యాక ఇప్పుడు ఇతను చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది కోర్టులో తెలియ అంశమే కనపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ అతనిపై ఆ కేసు కూడా నమోదు చేశారు కాబట్టి అతను కోర్టుకు వెళ్లే అవకాశం కనపడుతుంది. అతని మీద తప్పుడు కేసులు నమోదు చేశారు. అందుకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా తమకున్నాయి. తమను కొనుగోలు చేసినటువంటి 2016లో కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్ కూడా ఉంది. 980 గజాల స్థలం అనేది కూడా ఉంది. ఎవరైతే శ్యామ్ సుందర్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశారో ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అందులో ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టలేదు. కొనుగోలు చేసినప్పటి నుంచి కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు. తాను నిర్మాణాలు చేపట్టడమే కాదు, అది 92లో ఎప్పటి నుంచి అయితే 32 ఇయర్స్ నుంచి కూడా ఆ స్థలం అందులోనే ఉంది. ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని చెప్తున్నారు. పూర్తి ఎవిడెన్స్ తో కూడా అతని కోర్టుకు వెళ్లే అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి అతను మీడియాకు వివరించడం జరిగింది. పూర్తి స్థాయిలో అది కొనుగోలు చేసినటువంటి భూమే, ఎలాంటి కబ్జా పాల్పడలేదు, తప్పుడు పత్రాలు సృష్టించారని, డాక్యుమెంట్లు సృష్టించారని కూడా మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని అతని బేస్ చేసుకోవడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. 8 సంవత్సరాలుగా లేనటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వచ్చారు, కావాలని రాజకీయ దురుద్దేశంతో తనపై తప్పుడు కేసులు పెట్టాలి